సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో నా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ఫిబ్రవరి 20వ తేదీన నాకు ఆత్మీయ జన్మ అనుగ్రహించిన త్రియేక దేవునికి స్తుతి ఆరాధన కూడిక రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. నా సేవా పరిచర్య 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో 26వ ఆత్మీయ జన్మదిన సందర్భముగా దేవునికి ఆరాధన నా కొరకు, నా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించండి, పాల్గొనండి. దేవుని గొప్ప దేవుళ్ళు మీరు పొందండి. దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనకిచ్చిన నీటి బాప్తిస్మము ద్వారా మనం ఆయన పిల్లలం. తను ఎందరు అంగీకరించెదరో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలైదురని ఆయన తెలియపరిచాడు. దేవాదేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినెడల క్రీస్తుడి వారసులమని దేవుడి వాక్యము మనకి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు తీసుకున్న బాప్తిసం రోజును కానీ సంవత్సరాన్ని కానీ మర్చిపోక ప్రతి సంవత్సరము మీరు తీసుకున్న బాప్తిసాన్ని గుర్తు చేసుకుని దేవుని మహింపరచండి. అన్ని డేలు జరుపుకుంటున్నాం, దేవుని యొక్క డే మాత్రమే జరుపుకుంటలేదు. దేవుని బిడ్డలుగా మనము దేవుడు మనకిచ్చిన ఆత్మీయ జన్మను ఏనాడు మర్చిపోకూడదు. 25 సంవత్సరాలుగా నేను నా ఆత్మీయ జన్మదినాన్ని జరుపుకుంటున్నాను. దేవాదేవుని మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన బాప్తీసాన్ని బట్టి, దేవదేవుడు మీకు ఇచ్చిన రక్షణానందాన్ని బట్టి ప్రతి సంవత్సరము ఆ రోజుని జ్ఞాపం చేసుకుని ఆ సంవత్సరంలో ప్రభుని మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి. దేవాదేవుడికి మహిమ తేండి, దేవాదేవుడికి ఘనత తేండి. సర్వోన్నతుడైన దేవదేవునిక గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. నా కొరకు మాత్రం ప్రార్థించండి. ఫిబ్రవరి 20వ తారీఖున నా ఆత్మీయ జన్మదినం దేవుడు నాకు ఇచ్చిన బాప్తీసాన్ని జ్ఞాపకం చేసుకుని నేను 2000 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున బాప్తీసం తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వోన్నతుడైన దేవునికి మహిమకరంగా ఘనతగా నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. నా సేవా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మాత్రం నాకు తెలియపరచండి. నేను ఇంకనూ సంపూర్ణమైన పరిచర్యలో కొనసాగటానికి, దేవాదేవుడికి మహిమకరంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అనేకమైన బిడ్డలను ప్రభువులో నడిపించడానికి నేను మంచి ఆయుధారోగ్యాలు పొంది ఇంకనూ జరగనైన సంవత్సరాలని పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా జరగటానికి నా కొరకు ప్రార్థించండి. మీరు ఏ స్థలాల్లో ఉన్నా సరే నా కొరకు మాత్రం మీరు ప్రార్థించండి. దేవదేవుని బిడ్డలారా, నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాను. నేను 26వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నాను. దేవదేవుని బిడ్డలారా, నా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తాను. ప్రభు మీకు నిత్యము నిరంతరం తోడేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి ఆదరించి బలపరిచి జయమనుగ్రహించి విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ త్రియేక దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీకు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.